మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. సిక్కింలో భారీ విషాదం చోటు చేసుకుంది. జల విద్యుత్ ప్రాజెక్టు కోసం నిర్మిస్తున్న టన్నెల్లో ఒక్కసారిగా కొండ చర్యలు విరిగిపడడంతో భారీ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి పైగా కార్మికులు టన్నెల్లో చిక్కుకుపోయినట్టుగా అధికారులు తెలిపారు. దీంతో సహాయక బృందాలు యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఈ ప్రమాదం సిక్కింలోని నామ్చి జిల్లాలో కొత్తగా నిర్మిస్తున్న జల విద్యుత్ ప్రాజెక్టు టన్నెల్లో జరిగింది. కార్మికుల సాధారణ పనుల్లో ఉండగా ఒక్కసారిగా కొండ చర్యలు కూలిపోవడంతో టన్నెల్లో పెద్ద ఎత్తున మట్టి, రాళ్లు చేరాయి. బయటకు వచ్చే మార్గం పూర్తిగా మూసుకుపోవడంతో లోపల ఉన్న కార్మికులు చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు సహాయక బృందాలను ఘటనా స్థలానికి పంపించారు. రక్షణ చర్యలు మాత్రం అంత సులభంగా సాగడం లేదు. కొండ చర్యలు విరిగిపడిన తర్వాత టన్నెల్లో మీథేన్ గ్యాస్ లీక్ అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ గ్యాస్ కారణంగా లోపలికి వెళ్లడం చాలా ప్రమాదకరంగా మారింది. అందుకే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రత్యేక భద్రతా పరికరాలతో ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నాయి. ఎన్హెచ్పిసి అధికారులు కూడా రెస్క్యూ ఆపరేషన్ను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే 10 మంది మృతి చెందినట్టుగా అధికారులు ధృవీకరించారు. అయితే ఇంకా 20 మందికి పైగా కార్మికులు టన్నెల్లోని చిక్కుకుపోయి ఉండడంతో వారి పరిస్థితి పైన తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. భారీ యంత్రాలతో శిథిలాలను తొలగిస్తూ మరోవైపు గ్యాస్ స్థాయిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ రెస్క్యూ బృందాలు పనిచేస్తున్నాయి. లోపల చిక్కుకున్న వారిని వీలైనంత త్వరగా బయటకు తీసుకురావడమే ఇప్పుడు ప్రధాన లక్ష్యంగా మారింది. ఈ ప్రమాదం మరోసారి భారీ నిర్మాణ పనుల్లో భద్రత ఎంత కీలకమో గుర్తు చేసింది. ప్రస్తుతం అందరి చూపంతా కూడా సిక్కిం పైన ఉంది. టన్నెల్లో చిక్కుకున్న మిగిలిన కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావాలని దేశమంతా ప్రార్థిస్తుంది. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. లోపల చిక్కుకున్న వారి సంఖ్య, వారి పరిస్థితి పైన అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం విడుదల చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది.